నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. రాజధాని అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు 2733 కోట్లతో చేపట్టనున్న పనులకి కేబినెట్ ఆమోదం. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపణ. ఎంతో విశ్వాసంతో ఓట్లు వేసి అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలని చేపట్టడం లేదని విమర్శ. కోటి మంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం. యునైటెడ్ ఇండియాతో మంత్రి లోకేష్ ఎంవీయూపై సంతకాలు చేసిన వైనం. జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్కి ఆమోదం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు 2733 కోట్లతో చేపట్టనున్న పనులకి కేబినెట్ ఓకే చెప్పింది. సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన 2 పనులకి కూడా ఆమోద ముద్ర వేసింది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సీఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. సమావేశంలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. తిరుపతి ఈఎస్సీ ఆసుపత్రి పడకల్ని 100కు పెంచాలన్న ప్రతిపాదనలకి ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు రామాయపట్నంలోని బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు, ఎస్ఐపీబీ ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులు, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుని కేటాయించనున్న స్థలంపై చర్చ జరిగింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కి అంగీకారం తెలిపింది. దీంతో భవనాలు, లేఅవుట్ల అనుమతుల జారీ బాధ్యత మున్సిపాలిటీలకి కట్టబెట్టినట్లయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు తప్ప ప్రజా ప్రయోజనాలని పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఎంతో విశ్వాసంతో ఓట్లు వేసి అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు చేపట్టలేదని ఆయన విమర్శించారు. ఆదానితో చేసుకున్న అన్ని ఒప్పందాలని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని, ఆదాని ఒప్పందాలపై అక్రమాలని వెలికితీసినని చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్పారు అని కానీ వ్యంగ్యంగా విమర్శించారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని అమెరికా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మౌనంగా ఉన్న చంద్రబాబు ఈ అంశంపై ప్రకటన చేయడం వింతగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలపై అదనపు విద్యుత్ భారాలు పడే ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మరి మంచి ప్రకటన చేశారు. ఆయన ప్రకటన కూడా చదివి వినిపించారు. మరి ఇట్లా ప్రకటన ఏ ముఖ్యమంత్రి చేసి ఉంటాడేమో. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అదానీ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం నమోదు చేసిన కేసులో తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. ఈ కేసు నాకు లడ్డు మాదిరిగా దొరికిందని మీరు అనుకోవచ్చు, కానీ నాకు విశ్వసనీయత ముఖ్యం. రేపు అమెరికా ప్రభుత్వం కాదంటే ఇబ్బంది పడాలి. అందుకే తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని. మరి అర్థమే కాలే. ఎందుకంటే తాడేపల్లిలో ఏదైనా దొంగతనం చేస్తే తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని వాళ్ళు ఇది చేస్తారు తప్ప గుజరాత్ పోలీసులు చెప్పాలి. ఎందుకంటే దొంగ గుజరాతోడు కాబట్టి వాళ్ళే దానిపైన విచారణ చేస్తారు. గుజరాత్ పోలీసులే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు అని అంటే ఎంత విడ్డూరంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట కూడా అంత విడ్డూరంగా ఉంటుంది. అసలు సెకీతో ఒప్పందం జరిగింది. సెకీతో జరిగిన ఒప్పందం వల్ల అదాని ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉంటున్న పెద్దలకు 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు అనేది అక్కడ. కానీ మేము ముఖ్యమంత్రి గారికి కోరేదేమంటే, ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ పాలిటీషియన్, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అరే ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే ఆ వైపు ఆలోచన చేయడం లేదు. ఎంతసేపు జగన్ సెంట్రిక్గా పెట్టుకొని ఆలోచన చేస్తాం.
అంటే నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయగలను. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాదు ఇక్కడ సమస్య ఏంటి? సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం మీరు చేసుకున్నారు. 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం ఇప్పుడు 2021లో మీరు చేసుకున్నప్పుడు ఇదే సోలార్ ఒప్పందము వాళ్ళు ఎన్టీపీసీతో చేసుకున్నారు గుజరాత్. మరి గుజరాత్ ప్రభుత్వము ₹99 చేసుకుంటే మీరు ₹2.49 చేసుకున్నారు. అది 25 ఏళ్ల పాటు అగ్రిమెంట్. అది ఈ 25 సంవత్సరాల కాలంలో 1,10,000 కోట్ల దాన్ని మాట్లాడాను. అసలు నాకు పెద్ద ఆశ్చర్యమే. అరే ఇది ప్రజలపైన భారం పడుతుంది, ఈ భారం ఎట్లా లాభం లేదని అందరూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ సోలార్ ఉత్పత్తి చేసేది ఇక్కడ కాదు, ఆ సోలార్ వాళ్ళు రాయల్. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మకమైన మైలురాయిని చేరుకోపోతున్న నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకి ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రోగ్రాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. అలాగనే కోటి మంది కార్యకర్తల కోసం ఒకే మారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో ₹42 కోట్ల పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకి 5 లక్షల ధర్మరాజు చేత ప్రతిష్ఠించబడిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోని స్వామి అయ్యప్ప సన్నిధిలో అధిక సంఖ్యలో దీక్షాపరులు ప్రధాన అర్చక స్వామి కె మురళీధర్ నంబూద్రి ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టించుకున్నారు. అయ్యప్ప దీక్షలు ముగింపుకి దశకు చేరుకున్నాయి. అయ్యప్ప దీక్షాపరులు కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని అయ్యప్ప సన్నిధికి వచ్చారు. దేవస్థానం ఈవో నటరాజ షణ్ముఖం ఆదేశాల మేరకు ఆలయ అర్చక స్వామి కె మురళీ సముద్రి అత్యంత నియమ నిష్టలతో అయ్యప్పలకు ఇరుముడులు కట్టారు. ఇరుముడులు కట్టించుకున్న అయ్యప్ప దీక్షాపరులు చేసిన శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. దీక్షాపరులు ఆలయంలోని అయ్యప్ప, స్వామివారు, అమ్మవారు తదితర దేవతామూర్తులకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకి పొగమంచు ఎఫెక్ట్ అలుముకుంది. దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉండటంతో విమానాల రాకపోకలికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గురువారం కూడా ఇదే సమస్య తలెత్తింది. రజక సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇస్తుందని రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ సావిత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న సహాయ సహకారాలని రజక సామాజిక వర్గంలోని ప్రతి ఒక్కరికి అందజేస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టిన బాధ్యతని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కని, చెల్లిని, అన్నని, తమ్ముని నా సొంత కుటుంబంగా భావించుకుని అందరికీ న్యాయం జరిగే విధంగా నా పనితీరు ఉండదని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను విన్నవించుకుంటా ఉన్నా. అలాగే రజకుల గురించి పదే పదే తెలిసే పెట్టారని ఉన్నారంటే జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే ఇవాళ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా బీసీలకి పెద్దపీట వేస్తారు. ఇవాళ స్పీకర్ గా ఉన్న వ్యక్తి కూడా బీసీలు అలా చెప్పుకుంటూ పోతే చాలా పదవులు బీసీలకే
పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి బీసీ కులస్తులకి అందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ప్రగాఢ నమ్మకం అయితే నాకు ఉంది. నాకు ఈ నమ్మకంతో ఇట్లాగే ప్రజలకి ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ నేను ఉంటానని చెప్పి నా ఒక కమ్యూనిటీకి కాదు ప్రతి కమ్యూనిటీకి కూడా ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ నేను ఉంటాను. నా వంతు నేను వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ నా మీద పెట్టిన బాధ్యతను ఎప్పుడు కూడా నేను ఒమ్ము చేయనని చెప్పి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన అడుగుజాడలో నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు పేటేటి నాంచారయ్యను జనసేన నాయకులు అభినందించారు. గొల్లపూడిలోని సాయిపురం కాలనీలో పేద విద్యార్థులకి ఆరోగ్య సమస్యలున్న వారికి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏపీ ఐడీసీ డైరెక్టర్ మండలి రాజేష్, జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కలకాంతి, నాయకులు శ్రీకాంత్, మల్లెపు విజయలక్ష్మి, కార్పొరేటర్లు మహాదేవపు అపాజీ, మరుపిల్ల రాజేష్, జనసేన పార్టీ నాయకులు అత్తులూరి పెదపాపు, తిరుపతి సురేష్, తిరుపతి అనుష తదితరులు ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. నాంచారయ్య చేసే సేవా కార్యక్రమాలకి జనసేన పార్టీ నాయకుల తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థులకి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శుభాకాంక్షలు చెబుతూ హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెబుతున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ గెట్ టుగెదర్ లాగా మిమ్మల్ని అందరినీ ఇలా కలవాలనే ఆశతో అండి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. లేకపోతే ఇంకో రోజు అనుకున్నాం కాదు, ఈ రోజే పెట్టాలనే ఉద్దేశంతో మా రాజేష్ గారు, మా మూర్తి గారు, అప్పాజీ గారు, మా రాజు గారు, లక్ష్మి గారు, అనుష గారు, శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ కార్యకర్తలు, జనసేన అభిమానులు, మా అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబం నుంచి 9 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. అందరూ చాలా స్నేహభావంతో చాలా ఆప్యాయతతో ఉంటున్నారు. నాకు చాలా తోడుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఒక పేరేంటి నూకరాజు, వీళ్ళంతా చాలా ఉండే ఇదివరకు ఉన్నవాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, మళ్ళీ కొత్త వాళ్ళు ఇచ్చారు. అందరికీ అభివందనాలు చెబుతూ మహేష్ గారికి ఏముంది, గత 7 సంవత్సరాల క్రితం టిట్కో నిమిత్తం డిపాజిట్లు చెల్లించిన ప్రజలందరికీ మార్చిలోపు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలని సిపి నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే విజయవాడ నగరానికి సంబంధించి సుమారు 7,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, వాళ్ళకి ఇదిగో అదిగో అంటూ ఇల్లు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని చెప్పారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి డిపాజిట్ చెల్లించిన సమయానికి దాదాపుగా 80% ఇళ్ల నిర్మాణం జరిగిందని కోటేశ్వరరావు తెలిపారు. గత రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు రంగులు వేసి తప్ప లబ్ధిదారులకి కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే మరొక వైపు వడ్డీలు కట్టాలని బ్యాంక్ అధికారులు లబ్ధిదారులకి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని, లబ్ధిదారులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులకి ఇల్లు కేటాయించాలని, లేకపోతే మార్చిలో ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యకలాపాలన్నింటినీ మీరు ప్రజల దృష్టికి తీసుకొచ్చేదానికి సహకరించాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. పేదవాణి సొంత ఇంటి కళ నెరవేరుస్తామని చెప్పి టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిట్కో ద్వారా గత 7 సంవత్సరాల క్రితం నాటి తెలుగుదేశం ప్రభుత్వం స్క్వేర్ ఫీట్స్ మాదిరిగా విభజించి స్క్వేర్ ఫీట్స్ ని అనుసంధానం చేస్తూ 25,000, 50,000, ₹1,00,000 కట్టించుకున్నారు. విజయవాడ నగరంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు, పేద మధ్యతరగతి ప్రజానికం నుండి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఆ ప్రభుత్వం నాడే దాదాపు సుమారు 80% ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. కానీ ఇళ్లని అందించలేకపోయింది, కాలపరిమితి లేకపోవటం వలన కానీ ఏదైనా. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం కాలయాపన చేశారు. కానీ ఏ ఒక్క పని చేయకుండా కేవలం ఆ బిల్డింగులకి రంగులు మాత్రమే మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా టిట్కో లబ్ధిదారులు ఎవరికి కూడా ఇళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రజలు చెల్లించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ఒక్కరి సొంత జేబులో కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించినటువంటి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని కొనసాగించేటటువంటి ఆనవాయితీ నేను ఉండేటటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత. అసలు ఇల్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటటువంటి పేదవారు ఇల్లు లేక ఇలా ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని చెప్పేటటువంటి ఆశతోటి అప్పు చేసి
డిపాజిట్లు చెల్లించారు. ఇల్లు రాలేదు. అలాగే అప్పు చేసినటువంటి అప్పుకి వడ్డీలు పెరిగిపోయి ఈ రోజు కూడా వడ్డీలు చెల్లించుకునేటటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సిపిఐ గారు విజ్ఞప్తి చేసేది, ఈ రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో 6,556 మందిని 11,000 మందిని ఎంపిక చేశారు. అందులో నుంచి 6,556 మందిని ఎంపిక చేసి డబ్బులు కట్టించుకున్నారు. వారందరికీ కూడా ఇల్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో ఈ యొక్క నిర్మాణ పనులు పూర్తి చేసి పూర్తి చేసిన తర్వాత అందరికీ కూడా లబ్ధిదారులుగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో ఆందోళన కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ప్రభుత్వం ఇల్లు ఇవ్వకపోయినా బ్యాంకు లోన్ తీసుకున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. బ్యాంకు నుంచి నోటీసులు వచ్చి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వకపోగా వాళ్ళకి మళ్ళీ విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసిందని ఏఏఎస్ఎఫ్ నాజర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని అన్నారు. ఏపీలో 10 లక్షల మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లిస్తే విద్యార్థుల సర్టిఫికెట్లు వస్తాయని చెప్పారు. పీజీ చేసేందుకు ఆటంకంగా ఉన్న 77 జీవోను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నినదించాం, నిరసన దీక్ష వ్యక్తపరిచాం. ప్రధానంగా ఈ రోజు నూతన సంవత్సరంలో కొత్త కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10ల సంఖ్యలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ నారా లోకేష్ గారు అధికారంలో రాకముందు తన సొంత నియోజకవర్గంలో మంగళగిరి 7 రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది, పీజీ సెట్ వచ్చింది, లక్షల మంది విద్యార్థులు పీజీ సెట్ రాశారు. కానీ కేవలం ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వచ్చిన వారికే పీజీ విద్య ఈరోజు అందుతూ ఉంది. రాష్ట్రంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం పీజీ సెట్ పెట్టిద్ది, పీజీ కౌన్సిలింగ్ పెట్టిద్ది, పీజీ సీట్ అలాట్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. ప్రధానంగా రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా విద్యార్థులు బీటెక్లు, డిగ్రీలు, పీజీ పూర్తి చేసుకుని సర్టిఫికేట్లు చేతికి వస్తే చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో లేదా ఇతర దేశాలకు వెళ్లి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని చెప్పని ఆశపడిన విద్యార్థులకి బీహార్, కేరళ రాష్ట్రాలకి కొత్తగా నియమితులైన గవర్నర్లు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కేరళ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తాజాగా బీహార్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ఇన్ని రోజులు బీహార్ గవర్నర్గా పనిచేసిన రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ గవర్నర్గా గురువారం ప్రమాణం చేశారు. माननीय राज्यपाल जी से समारोह समाप्त करने की अनुरोध I, Rajendra Vishwanath Arlekar, do swear in the name of God that I will faithfully execute the office of Governor of Kerala and will
to the best of my ability, preserve, protect and defend the Constitution of India and the law, and that I will devote myself to the service and well-being of the people of Kerala. పరివర్తన్ ఎరా ఫైనాన్షియల్ సంస్థ ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. అరండల్పేట 16 లైన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సంస్థ ఆంధ్ర తెలంగాణ హెడ్ నారాయణమూర్తి ముఖ్య అతిథిగా Good afternoon and I wish you happy new year to all of you. So myself V Narayanamurthy, I am the regional business head for Andhra Pradesh and Telangana, and he is Mr. Mahesh. He will take care of Guntur region. So నూతన సంవత్సరంలో మా పరివర్తన ఎరా ఫైనాన్షియల్ తరఫు నుంచి ఈ గుంటూరు బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో మా కంపెనీ గురించి చెప్పాలంటే పరివర్తన ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ముంబై బేస్డ్ కంపెనీ. ఇది హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. ఇది అక్రాస్ పాన్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే 1 year బ్యాక్ 5 బ్రాంచెస్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 16 బ్రాంచెస్ అయ్యాయి ఏపీ అండ్ తెలంగాణలో. అండ్ ఇది గుంటూరు బ్రాంచ్ అనేది 17th బ్రాంచ్. మనకి బాపట్ల, నర్సరావుపేట, కొన్నూరు, తెనాలి, సో ఈ లొకేషన్స్లో కూడా మన బ్రాంచెస్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో యాజ్ ఆఫ్ నో ఏపీ తెలంగాణలో 16 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మొత్తం పాన్ ఇండియాలో 40 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ 2-3 monthsలో దీన్ని డబల్ చేసే ఆలోచనలో ఉన్నది కంపెనీ. సో ఇప్పుడు ఏంటంటే మా కంపెనీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రాముఖ్యత ఏంటంటే ఈ చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సులభతరమైన పద్ధతిలో లోన్లు ఇప్పించడం అనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. లైక్ ఏంటంటే బ్యాంక్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే, బ్యాంక్ అనేది ఐటీ రిటర్న్ అంటే బిజినెస్ ఉండి ఐటీ రిటర్న్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకే బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది. చిన్న చిన్న బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా బ్యాంక్ అనేది లోన్ ఇవ్వదు. సో వాళ్ళకి ఏంటంటే ఎందుకంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయరు కాబట్టి. సో మనం ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లు లైక్ ఎలాంటివి అంటే కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, తర్వాత డైరీ ఫాము, కార్పెంటర్ వర్క్స్, ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు సెపరేట్ పద్ధతి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ బేస్లో వాళ్ళ ఐటీ రిటర్న్స్ అవి ఏం ఫైల్ చేయరు. సెల్ఫ్ అసెస్మెంట్ బేస్లో మన పర్సన్ ఒక క్రెడిట్ మేనేజర్ వెళ్ళి ప్రాపర్టీ అదేవిధంగా కస్టమర్ని ఎవాల్యుయేట్ చేసి ఈ కస్టమర్కి ఎంత లోన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసి వాళ్ళ లోన్ అనేది మనం సులభతరమైన పద్ధతిలో మనం ప్రతి కస్టమర్కి లోన్లు ఇస్తాం అనమాట. ఈ పద్ధతి బ్యాంకులో చేయదు. ఎందుకంటే బ్యాంక్కి ప్రతిదీ డాక్యుమెంటెడ్గా ప్రతిదీ ఎవరి ప్రూఫ్ కావాలి. అదే మన కంపెనీకి అవదని ప్రూఫ్ అయితే ఏం అవసరం లేదు. మనం మినిమం 5 lakhs నుంచి 50 lakhs వరకు కూడా మనం లోన్లు అనేవి చేస్తాము. సో అక్రాస్గా ఏపీ తెలంగాణలో ఉన్నాయి. ఇంకా మనం ఏంటంటే ఓన్లీ ఏపీ తెలంగాణలో ఇంకా 15-20 బ్రాంచెస్ ఓపెన్ చేసే ఉద్దేశంలో ఉంది మా కంపెనీ. సో యాజ్ ఆఫ్ నో 16 బ్రాంచ్లు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో గుంటూరు రీజియన్ యాక్చువల్లీ ఈ బాపట్ల, నర్సరావుపేట ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా రీసెంట్గా ఓపెన్ అయినాయి. సో గుంటూరు ప్రజలు కూడా దీన్ని ఈ కంపెనీ తరఫు ఇవన్నీ ఉపయోగించుకొని సో దీన్ని కూడా సక్సెస్ఫుల్ చేస్తారని అందరినీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. రాజధాని అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు 2733 కోట్లతో చేపట్టనున్న పనులకి కేబినెట్ ఆమోదం. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపణ. ఎంతో విశ్వాసంతో ఓట్లు వేసి అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలని చేపట్టడం లేదని విమర్శ. కోటి మంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం. యునైటెడ్ ఇండియాతో మంత్రి లోకేష్ ఎంవీయూపై సంతకాలు చేసిన వైనం. జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్కి ఆమోదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.